కలియుగ ప్రత్యక్ష దైవము తిరుమల శ్రీవారి ఆలయ పైభాగంలో విమాన రాకపోకల్ని నిషేధించాలని చెప్పని కోట్లాది మంది హిందువుల మనోభావాలతో ఈ అంశం ముడిపడి ఉన్నదని చెప్పని పదే పదే భక్తులంతా కూడా ఈరోజు హెచ్చరిస్తున్నారు. మీడియా ఘోషిస్తూ ఉంది. కానీ ఈరోజు ప్రతినిత్యం కూడా తిరుమల శ్రీవారి ఆలయ పైభాగంలో విమాన రాకపోకలు ఎందుకు కొనసాగిస్తున్నారు? నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఒక స్థానికుడిగా, శ్రీవారి భక్తుడిగా, దయచేసి తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, సభ్యులకి విజ్ఞప్తి చేస్తున్నా, టీటీడీ ఉన్నతాధికారులు, టీటీడీ ధర్మకర్తల మండలి సంయుక్తంగా కలిసి ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తిరుమల శ్రీవారి ఆలయంపై విమాన రాకపోకల్ని నిషేధించేలా చర్యలు చేపట్టకపోతే చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా కోట్లాది మంది భక్తుల మనోభావాలు ఈరోజు దానికి ముడిపడి ఉన్నాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పని హెచ్చరిస్తున్నాను. ఇక్కడ తిరుపతిలో ఉన్నటువంటి ఏటీసీ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, ఇక్కడ ఒక డైరెక్టర్ ఉంటారు. వాళ్ళు ఏదైతే ఏటీసీలో డైరెక్షన్ ఇస్తారో విమానాలకి, ఆ డైరెక్షన్ ప్రకారం విమాన రాకపోకలు కొనసాగించాలి. మరి ఏటీసీకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదా? టీటీడీ లేఖలు రాశామని చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వానికి. టీటీడీ లేఖలకి కేంద్రంలో ఉన్నటువంటి విమానయాన శాఖ మంత్రివర్యులు ఎవరైతే రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారో, యువ నాయకులు, స్వామివారికి పరమ భక్తులు, ఖచ్చితంగా టీటీడీ ఉన్నతాధికారులు ప్రమేయంతో టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు ఒక కమిటీగా ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం పెద్దలు ఎవరైతే మంత్రివర్యులు ఉన్నారో వాళ్ళని కలిసి విమాన రాకపోకలు మార్చాలని, డైరెక్షన్ తిరుమల శ్రీవారి ఆలయం పైన వెళ్ళకూడదు, ఆగమశాస్త్ర విరుద్ధము, ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం అని చెప్పని విజ్ఞప్తి చేస్తే ఖచ్చితంగా వాళ్ళు స్పందిస్తారు, ఏటీసీకి ఆదేశాలు ఇస్తారు. ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టరు సూచనలతో ఖచ్చితంగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏదైతే ఉంటుందో తిరుపతికి వచ్చే విమాన రాకపోకల మార్గాలని డైవర్ట్ చేసే అవకాశం ఉంది. మనకు ముఖ్యంగా కాళహస్తి, కడప, చంద్రగిరి సైడ్ నుంచి విమానాలు టేకాఫ్ అవుతాయి, ల్యాండింగ్ అవుతాయండి. అలాంటప్పుడు చంద్రగిరి వైపు నుంచి వచ్చే విమానాలే తిరుమల శ్రీవారి ఆలయ పైభాగంలో చక్కర్లు కొడుతూ విమానాశ్రయానికి వెళ్తున్నాయి. ఆ ఒక సందర్భంలో వరుసగా విమానాలు వెళ్తూ ఉంటే భక్తులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. ప్రతినిత్యం మీడియాలో వస్తూ ఉంది. దయచేసి టీటీడీ ధర్మకర్తల మండలి కమిటీ వెంటనే ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తిరుమల శ్రీవారి ఆలయ పైభాగంలో విమాన రాకపోకల్ని నిషేధించేలా పటిష్టమైనటువంటి నిర్ణయం ప్రకటించేలా చొరవ చూపాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నానండి.